అసలు అమ్మాయి తల్లిదండ్రులకు వీళ్ళ సంసారంలో తలదూర్చాల్సిన అవసరం అన్నది ఏంటి? ఎందుకు తలదూర్చాలి? పోనీ ఏదన్నా యోగక్షేమాలు కనుక్కోవడం కోసం అప్పుడప్పుడు చేస్తున్నారా అంటే, ప్రతిరోజు కూడా వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. సో, అన్ని కాల్స్ భార్యాభర్తల మధ్య కూడా అన్ని కాల్స్ ఉండవు. కానీ తల్లి, కూతురికి మధ్య మాత్రం ఆ బాండింగ్ అనేది విపరీతంగా ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలో, చిన్న చిన్న విషయాలో ఏమన్నా ఉంటే, ఇవన్నీ కూడా ఈ కూతురు పూసగుచ్చినట్టు తల్లికి చెప్పడం అన్నది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, చేస్తున్నప్పుడు ఈ పర్సనల్ విషయాలు, 4 గోడల మధ్య జరిగే చాలా సీక్రెట్ అయిన విషయాలు కూడా ఈ కూతుళ్ళు తల్లులకి చెప్పేస్తుంటారు. సో, ఇలా చేశారు, అలా చేశారు, ఎన్నో విషయాలు. అసలు ఏమాత్రం ప్రైవసీ అన్నది కూడా వీళ్ళకి ఉండదు. ఇక్కడ అర్థం కాని ఒక విషయం ఏంటంటే, సంసారాలని అంటే భార్యాభర్తల మధ్య ఉన్న సంసారాలని కూలగొట్టే ప్రయత్నం అన్నది ఆ యొక్క అమ్మాయి తల్లిదండ్రులు చేయొచ్చు. కానీ ఆ తల్లి మాత్రం చక్కగా సంసారం చేసుకోవచ్చు. ఆ భార్యాభర్త మాత్రం అంటే అత్తమామలు మాత్రం వాళ్ళెప్పటికీ విడిపోరు. విడగొట్టేది ఎవరిని? ఇక్కడ కొత్తగా పెళ్లి చేసిన ఈ భార్యాభర్తలను విడగొడతారు. విడగొట్టి ఇంట్లో పెట్టుకొని ఎవరిని కలవనీయకుండా, ఫోన్ కాల్స్ కూడా ఏవి కూడా వెళ్ళనీయకుండా, విడాకులు ఇప్పించి భరణం తెప్పించేంత వరకు కూడా ఈ అమ్మా నాన్నకి మనశ్శాంతిగా ఉండదనమాట. సో, ఎందుకు ఇలా చేస్తారంటే భరణం. సో, డబ్బు కావాలి. ఆ డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రశాంతంగా బతకాలి. ఎందుకంటే ఆ పేదరికం అన్నది ఉండకూడదన్నప్పుడు ఎక్కడో చోట ఎవరో ఒకరు బాగా సంపాదించి వెల్ సెటిల్డ్‌గా ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి, ఆ తర్వాత దగ్గరుండి ఈ భార్యాభర్తలను విడగొట్టి, ఆ కోర్టు ద్వారా వచ్చిన స్టేట్మెంట్‌లన్నీ కూడా చూసి, ఫైనల్లీ భరణం డిమాండ్ చేస్తూ ఏ లక్షలో, కోట్లో తీసుకొని హ్యాపీగా కూతురు జీవితాన్ని ఉద్ధరించినట్లుగా ఫీల్ అయిపోవాలి. ఇది చాలామంది తల్లిదండ్రులు చేస్తున్న పని. ఈ ట్రాప్‌లో అబ్బాయిలు పడి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకొని, ఎందుకురా ఇట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంది. అలా చేస్తున్నారు ఎంతోమంది తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు.